హలో అండి. అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమి తన తల్లి శోభాచంద్ర అని చెప్పి నాకు చెప్పడంతో ఇక ఆనందంలో అలా రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. తనకేం చేయాలో తెలియక అలా ఆనందంలో దిక్కులు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అయితే ఎదురుగా నాట్య మయూరి శోభాచంద్ర గారి ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శనలు అని చెప్పేసి అలా ఎదురుగా ఫ్లెక్సీ రాసి ఉంటుంది. ఇక అది చూసి భూమి అయితే అమ్మ, నేను ఇన్ని రోజులు నిన్ను గురువుగా భావించి నీ అంత గొప్పదాన్ని అవ్వాలి అని అనుకున్నాను. కానీ ఈరోజు నువ్వే నా కన్న తల్లివి అని తెలిసాక నాకు ఆనందం పట్టడం లేదమ్మా. ఏం చేయాలో కూడా తెలియడం లేదు. నేను గురువుగా భావించే నువ్వే నా కన్న తల్లివి అని తెలిసాక నా ఆనందానికి హద్దులు లేవమ్మా. ఇక్కడే నేను నాట్యం చేసి నీకు చూపిస్తానమ్మా, చూడమ్మా నా నాట్యాన్ని అని చెప్పేసి అలా భూమి నడి రోడ్డు మీద నాట్యం చేయడం మొదలు పెడుతుంది. అలా భూమి మైమర్చిపోయి నాట్యం చేస్తూ ఉంటే ఇక అటుగా వెళ్తున్న కొంతమంది నాట్యం నేర్చుకుంటున్న పిల్లలు కూడా ఇక భూమి అలా నాట్యం చేయడం చూసి తనతో చేరి వాళ్ళు కూడా భూమి చేసినట్టుగానే తనని చూసి నాట్యం చేస్తూ ఉంటారు. ఇక పిల్లలు భూమి అందరూ కలిసి అలా నాట్యం చేస్తూ ఉంటే ఇక రోడ్డు మీద జనాలంతా అలా నిల్చొని చూస్తూ ఉంటారు. తర్వాత ఏమో గగను, అమ్మ నేను ఆఫీస్కి బయలుదేరుతున్నా అని చెప్పేసి అలా ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడే శారద అయితే ఒక్క నిమిషం రా, మళ్ళీ చెప్తున్నాను అని అనుకోకుండా భూమిని ఇంటికి తీసుకురారా గగన్ అని చెప్పేసి అలా శారద చెప్తూ ఉంటుంది. ఇక గగన్ అయితే అమ్మ నువ్వు చెప్పావనే మొన్న తను కనిపించకుండా పోయేసరికి తనని వెతుక్కుంటూ వెళ్ళాను. ఆ రోజు తను ఎంత పెద్ద ప్రమాదంలో ఉందో తెలుసా. నేను వెళ్ళడం ఒక క్షణం ఆలస్యమైన తన జీవితం నాశనం అయిపోయేది. అలాంటిది తనను కాపాడి నేను తీసుకొని వస్తూ ఉంటే తను కలవాలి అనుకున్న వ్యక్తి ఆ మనిషే అని తెలిసి నేను ఎంత వద్దని చెప్తున్నా కానీ వినిపించుకోకుండా ఆ ఇంటికి వెళ్ళింది ఆయన కోసం. అలాంటిది నేను మళ్ళీ వెళ్ళి తనని ఎలా తీసుకొస్తానమ్మా. తనంతట తానుగా వస్తే సరే, తను రాకపోతే మాత్రం నేను ఎక్కడ తన కోసం వెతకను అని చెప్పేసి అలా గగన్ చెప్తూ ఉంటే ఇక శారద అయితే అలా అనద్దురా గగన్, అసలు భూమికి వాళ్ళకి ఏ సంబంధం లేదు. తను మన కోసం వచ్చే వాళ్ళతో గొడవ పడింది. నన్ను మీ నాన్నని కలపాలి అని ఏదో పిచ్చి ప్రయత్నం చేసి ఆ ఇంటికి వెళ్ళి అపూర్వతో గొడవ పెట్టుకుంది. ఆ రోజు కూడా ఆ శరత్ చంద్ర నిన్ను కొట్టబోతూ ఉంటే నేనెక్కడ బాధపడతానో నీకు దెబ్బ తగిలితే అని తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది. అలాంటి అమాయకురాలు తనని ఎలా వదిలేస్తాం నాన్న. పైగా తనకి ఈ ఊర్లో ఎవ్వరూ లేరు, మనం తప్ప. అలాంటిది ఇప్పుడు మనం కూడా పట్టించుకోకపోతే ఎలా నాన్న. తన వాళ్ళ కోసమని ఎంతో కష్టపడుతుంది. తన అమ్మ నాన్న ఎవరో కనుక్కోవాలి అని చెప్పేసి ఊరు కానీ ఊరొచ్చి ఎన్నో ఇబ్బందులు పడుతుంది. అలాంటి అమ్మాయిని మనం అలా వదిలేయకూడదు నాన్న అని చెప్పేసి అలా శారద చెప్తూ ఉంటుంది. ఇక పూర్ణి కూడా అవునన్నయ్య, భూమి అమాయకురాలు, చాలా మంచిది. పాపం తనకేమీ తెలియదు, అందరూ బాగుండాలి అని అనుకుంటుంది. అలాంటి తనని వదిలేయొద్దన్నయ్య, తనని ఇంటికి తీసుకురా అని చెప్పేసి అలా పూర్ణి కూడా చెప్తూ ఉంటుంది. ఇక గగన్ అయితే మీరు ఇంతలా తన మీద ప్రేమ చూపిస్తున్నారు కాబట్టి తను ఏం చేసినా చెల్లిపోతుంది అని అనుకొని నా మాట అంటే లెక్క చేయకుండానే చేస్తుంది. నేను ఎంత పిలుస్తున్నానో తెలుసా, అయినా కానీ వినిపించుకోకుండా కారులోంచి దూకి మరీ ఆ మనిషి కోసం ఆ ఇంటికి వెళ్ళింది. నేను అక్కడికి చెప్తూనే ఉన్నాను, ఈసారి నువ్వు ఆ ఇంటికి వెళ్తే ఆ అపూర్వ నిన్ను చంపేస్తుంది, జాగ్రత్త అని చెప్పేసి. అయినా కూడా నా మాట పట్టించుకోలేదు అని చెప్పేసి అలా గగన్ కోపడుతూ ఇక వాళ్ళ మొహాలు చూస్తాడు. అలా వాళ్ళు మొహాలు దీనంగా పెట్టేసరికి సరే ఈసారికి క్షమించి ఈ ఇంటికి రాణిస్తాను అని చెప్పేసి అలా గగను ఆఫీస్కి బయలుదేరతాడు. ఇంకోవైపు ఏమో భూమి అలా నాట్యం చేస్తూనే ఉంటుంది. ఇక అలా గగను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు అక్కడంతా జనాలు గుమ్మికూడు ఉండడం చూసి ఏమైంది, ఏం చూస్తున్నారు వీళ్ళంతా అని చెప్పేసి అలా గగను అటువైపు చూడగానే అక్కడ భూమి నాట్యం చేస్తూ ఉంటుంది. ఇక అది చూసి గగను, ఏంటి ఈ తైతక్క నడి రోడ్డు మీద నాట్యం చేస్తుంది, ఏమైంది దీనికి అని చెప్పేసి అలా గగను చూస్తూ ఉంటే ఇక కిందేమో ఒక కర్చీఫ్ పరిచి అందరూ అలా డబ్బులు వేస్తూ ఉంటే ఇక అది చూసిన గగన్కి అయితే కోపం వస్తుంది. అలా గగన్కి కోపం వచ్చి ఇదేంటి మైమర్చిపోయి మరి డ్యాన్స్ చేస్తుంది అని చెప్పేసి అలా భూమి దగ్గరికి వచ్చి భూమి అని చెప్పేసి తనని పిలవగానే ఇక భూమి అయితే
ఏ తలతిక్క నువ్వా, నేను చాలా సంతోషంగా ఉన్నాను తెలుసా అని చెప్పేసి అలా తన మొహం నిండా సంతోషంతో ఆనందంగా ఉంటుంది. ఇక అది చూసి గగన్ అయితే, ఏంటి నువ్వు అంత సంతోషంగా ఉన్న విషయం, ఇలా నడి రోడ్డు మీద డ్యాన్స్ చేస్తున్నావన్న విషయాన్ని కూడా మర్చిపోయావా అని చెప్పేసి అలా గగన్ అడుగుతూ ఉంటే, అవును నేను మర్చిపోయాను. నేను ఇన్నాళ్ళుగా వెతుకుతున్న నా వాళ్ళు ఎవరో తెలిసింది, నా తల్లి ఎవరో నాకు తెలిసింది అని చెప్పేసి అలా భూమి చెప్తూ ఉంటుంది. ఏంటి నీ తల్లి ఎవరో తెలిసిందా, ఎవరు చెప్పారు, ఆ మనిషేనా అని చెప్పేసి అలా గగన్ అడిగితే, కాదు నేను అంకుల్తో మాట్లాడాను, కానీ అంకుల్కి నా వాళ్ళ గురించి ఏమీ తెలియదంట అని భూమి అలా ఆ రౌడీలు మళ్ళీ వెంటపడిన విషయాన్ని, అతనికి యాక్సిడెంట్ అయిన విషయం, అలా కారులో తీసుకెళ్తూ ఉంటే ఇక తన తల్లి శోభాచంద్ర అని చెప్పిన విషయాల్ని అన్నింటినీ చెప్తుంది భూమి. ఇక గగన్కేమో ఏమీ అర్థం కాక అలా చూస్తూ ఉంటే, అయ్యో నేను అసలు విషయం చెప్పకుండా ఏదేదో చెప్తున్నాను కదా, నా కన్న తల్లి ఎవరో నాకు తెలిసింది, ఆవిడ ఎవరో కాదు, అదిగో ఆ శోభాచంద్ర గారే నా కన్న తల్లి అని చెప్పేసి గగన్కు అక్కడున్న శోభాచంద్ర ఫోటో చూపిస్తుంది. ఇక అక్కడున్న శోభాచంద్ర ఫోటో చూసి గగన్ షాక్ అయిపోతాడు. ఏంటి ఆ మనిషి చెప్పాడు కదా తన కళ్ళ ముందే ఆవిడ కాలి బూడిదైపోయింది అని చెప్పేసి, మరి ఆవిడ నీ కన్న తల్లి కావడం ఏంటి అని చెప్పేసి అలా గగన్ అడుగుతూ ఉంటే, నాకు కూడా ఇదే అనుమానం వచ్చి అతన్ని అడిగాను. ఇక అప్పుడే అతను ఆవిడ మంటల్లో పూర్తిగా కాలిపోక ముందే నిన్ను ప్రసవించి ఒక టెడ్డీ బేర్లో పెట్టి తన గజ్జెలు తన శాల్వా పెట్టి బయటికి విసిరింది అని చెప్పేసి తను తన కళ్ళతో చూశాను అని చెప్పాడు అని చెప్పేసి భూమి చెప్తుంది. తనే ప్రత్యక్ష సాక్షి. ఇన్నాళ్ళుగా నా పుట్టుకకు ఎవరో కారణం తెలియక బాధపడుతూ ఉన్నాను కదా, ఇప్పుడు శోభాచంద్ర గారే నా కన్న తల్లి అని చెప్పడానికి నాకు మిగిలిన ఏకైక సాక్ష్యం అతనే. కానీ అతనికి యాక్సిడెంట్ అయ్యి అలా హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పేసి అలా భూమి గగన్తో చెప్తూ ఉంటుంది. ఇక అపూర్వ అయితే రోడ్డు వైపు అలా అందరూ గుమ్మికుడు ఉండడం చూసి అక్కడే నిల్చొని చాలాసేపటి నుండి చూస్తూ ఉంటుంది. ఇక భూమి గగన్కి చెప్పిన విషయాలన్నింటినీ వినేసి, అంటే ఈ నాగుగాడు నిజం చెప్పేశాడా, శోభాచంద్ర తన తల్లి అని చెప్పేసి వాడికి ముందే తెలుసా, అయితే వాడు ఎప్పటికీ బతికుండకూడదు, వాడి బతికి ఉంటే నాకెప్పటికైనా ప్రమాదమే. ఈ భూమి మా బావ దగ్గరకు వచ్చి నేను శోభాచంద్ర గారి కూతుర్ని అని నిజం చెప్పకముందే వాడి ప్రాణాలు గాల్లో కలిసేలా చేయాలి, అప్పుడు సాక్ష్యాలు ఉండవు. కాబట్టి ఇక ఈ భూమి ఎప్పటికీ శోభాచంద్ర కూతురు అని నిరూపించుకోలేదు, నా దారికి ఎప్పటికీ అడ్డు రాలేదు, నేను చేసిన పని ఎప్పటికైనా బావకి తెలియకుండా ఉండిపోతుంది అని చెప్పేసి అలా అపూర్వ అనుకొని ఇక వెంటనే రౌడీలకు ఫోన్ చేసి నాగుని ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారో కనుక్కోమని చెప్పేసి వాడిని చంపేయమని చెప్తుంది. ఇక గగన్ అయితే, ఏంటి ఆవిడ మీ అమ్మగారా, సాక్ష్యం లేకపోతే మీ అమ్మగారు అని చెప్పేసి అంటే ఆ అపూర్వ నిన్ను ఏమంటుందో తెలుసా అని చెప్పేసి గగన్ అనగానే, సాక్ష్యము ఉంది కదా హాస్పిటల్లో నేను జాయిన్ చేసిన అతనే అని చెప్పేసి అలా భూమి చెప్పగానే ఇక గగన్ అయితే, సరే పద వెళ్దాం అతని దగ్గరికి అని చెప్పేసి అలా భూమిని తీసుకుని హాస్పిటల్కి వస్తాడు. ఇక అక్కడికి వచ్చి చూసేసరికి నాగు అక్కడ ఉండకపోవడంతో భూమి షాక్ అయిపోయి ఉంటుంది. ఏ తైతక్క, ఏది సాక్ష్యం అన్నావు కదా, ఆ మనిషి ఏడి, శోభాచంద్ర నీ తల్లి అని చెప్పిన అతను ఎక్కడున్నాడో చూపించు అని చెప్పేసి అలా గగన్ అడుగుతుంటే, ఈ హాస్పిటల్లోనే జాయిన్ చేశాను, ఇంతలోనే ఏమైపోయాడు, ఆయన అసలు నడవలేని పరిస్థితిలో ఉన్నాడు, బాగా దెబ్బలు తగిలాయి అని చెప్పేసి అలా భూమి ఇక అక్కడ నర్సు ఉంటే ఇక నర్సుని అడుగుతుంటుంది. సిస్టర్, ఇందాక నేను జాయిన్ చేసిన అతను ఏమైపోయాడు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే, మాకు తెలియదమ్మా అని చెప్పేసి ఇక హాస్పిటల్ వాళ్ళు అలా జవాబు చెప్తారు. మరి భూమి నాగుని కనుక్కొని అపూర్వ దగ్గరికి తీసుకెళ్ళి తను శోభాచంద్ర కూతురు అని నిరూపించుకోగలుగుతుందా లేదా అనేది రాబోతున్న ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.